అయితే విను. అయితే ఈడే కూర్చున్నాడు క్యాంటీన్లో. ఆ అమ్మాయి వచ్చి భోంచేసావా అంది. ఈడు ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడు, అసలు ఆప్షన్స్లో లేని ఆన్సర్ ఇస్తాడు. వీడికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎవడైనా ఫిక్స్ చేస్తే అది చేసినోడు సెల్జ్వరం వస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి ఈ పెడతాడు, చూస్తే అక్కడ ఈ ఉండదు. సరే ఓకే, భోంచేసావంటే మనం ఏమన్నది, చేశాం, చేయలేదు, చేయబోతున్నాను, చేస్తానేమో, గచ్చితి గచ్చిత గచ్చంతి, అంతే మనకి చెప్పింది. వీడు నేను చిన్నప్పటి నుంచి ఇది చూస్తానే ఉన్నా. ఏం చూసావు అసలు, చిన్నప్పుడు ఎందుకు వెళ్ళలేవు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ పిల్లకి పాపం వీడితో ఏమైనా తప్పు మాట్లాడేసాం మనం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. ఆ పిల్లని వీడు ఎలా ఆడుకుంటాడు తెలుసా, పప్పెట్. అంతే. నాకు ఆంటీని చూసినప్పుడు చాలా జాలేస్తూ ఉంటుంది. నీ ఏజ్ అంకుల్ ఎవరైనా చూసుకోవచ్చు కదే, వీడితే ఎందుకు, వీడి కిలాడీ నెంబర్ 1. సరే అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి ఇది చూస్తూనే ఉన్నాను. ఎవరైనా ఏదన్నా సాధిస్తే వాళ్ళందరినీ ఒక గొప్పగా చూస్తూ ఉంటారు. నేనేదన్నా సాధించినప్పుడు మాత్రం ఎవ్వడు నన్ను పొగడ్డం వదిలే, ఎవడు సరిగ్గా గుర్తించడు అన్నాడు. ఒరే నీ ఏడుపేంట్రా, అన్నం తిన్నావా అంటే ట్రామా విషయాలు చెప్తాడేంటి వీడు. చిన్నప్పుడు నాకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు మా అంకుల్ నేను ఒంటరిగా ఇంట్లో ఉన్నాము. అంకుల్ నాకు టిక్ టాక్ టో ఆడడం రాదు అంటే అంకుల్ తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. నాకు ఆ సీన్స్ కనిపిస్తున్నాయి.